మన యొక్క హృదయములతో ఆరాధించేటట్లుగా, పేదవులతో మాట్లాడటం కాదు, హృదయముతో ప్రభువుతో మాట్లాడటం, ఆరాధించటం అంటే అది. పెదవులతో మాట్లాడితే ఆయన వినడు, అస్సలు దానికి జవాబు కూడా రాదు. ప్రత్యుత్తరం అనేది మన యొక్క జీవితంలో మనము చూడబోము. హృదయంతో ఎవరైతే ఆరాధిస్తారో, హృదయంతో ఆరాధించే వారు ఏంటంటే, వారు మొదటగా వారి యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించిన వారుగా ఉంటే, ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడి, ఈ లోకంలో నుండి ప్రభు వారి యొక్క రక్తముచే, ఆ యొక్క అమూల్యమైన రక్తముచే ఎవరైతే కొనబడ్డారో, ఎవరైతే లోకంలో నుండి స్వతంత్రించబడ్డారో, వారు హృదయముతో దేవునిని ఆరాధించగలరు. ఏ రీతిగా ఆరాధించాలో, ఏ రీతిగా ఆయనను సేవించాలో దేవుడు మన యొక్క జీవితాల్లో, లేకపోతే తన యొక్క ప్రజల పట్ల ఆయన ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి ఆశ్చర్యాలు జరిగించి తన వైపు ఆయన ఆకర్షించుకుంటాడో అదంతా కూడా మన యొక్క జీవితాలే మనకు ఉదాహరణ. మనము అనుభవాలతో మనం ప్రయాణించేవారం. క్రైస్తవ జీవితం అంటే వ్యక్తిగతంగా ప్రయాణించడం కాదు, వ్యక్తితో పాటు అనుభవాలు ప్రయాణించటం క్రైస్తవ్యం అంటే అది. నీ జీవితంలో ఒక అనుభవం లేకుండా, నీ జీవితంలో దేవునితో సాహచర్యం లేకుండా నువ్వేది కూడా నువ్వు అనుభవించలేవు, నువ్వే సాక్ష్యం కూడా పొందుకోలేవు. క్రైస్తవ్యం గురించిన సాక్ష్యం ఒకే ఒకటి ఏంటంటే, అది కాల్చబడుచున్న, దహించబడుచున్న సువర్ణము. సువర్ణమునకు కాంతి రావాలంటే, అంటే బంగారానికి కాంతి రావాలంటే అది తప్పకుండా అది దానిలో అగ్నిలో వేస్తాడు. మనం బంగారం కొంటాం, చాలా కాలం మనం అది యూజ్ చేసినాక దాని యొక్క కాంతి సమస్తం కూడా కోల్పోయినప్పుడు దానిని మరలా మనం ఏం చేస్తాం, కంసాలకి ఇచ్చి దానిలో మనము అగ్నిలో వేసేటట్లుగా చేస్తాం. మరలా అది పూర్వపు అందము, పూర్వపు వైభవం, ఆ యొక్క ప్రకాశం సమస్తాన్ని కూడా పొందుకుంటుంది అప్పుడు బంగారం. మన యొక్క జీవితాల్లో కూడా అంతే. మనం ఎప్పుడన్నా దేవుని యొక్క సన్నిధానం తప్పిపోయి ఉంటే తప్పకుండా ఆయన మరణానికి కాకుండా బలహీనతలతో ముత్తుతాడు, ఆయన కష్టాలతో ముత్తుతాడు, బాధలతో ముత్తుతాడు, శ్రమల గుండా ప్రయాణింపజేస్తాడు, శ్రమల గుండా, అగ్ని గుండా సమస్తాన్ని కూడా నీటి గుండా ప్రయాణింపజేస్తాడు. ఇశ్రాయేలు ఉదాహరణ లేవా? అలా ప్రతి ఒక్క శ్రమ ద్వారా మనం ప్రయాణిస్తాం. ఎందుకంటే అప్పుడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడికి జనాంగం బాగా అది గుర్తొస్తారు, శ్రమలో ఉన్నప్పుడు. కాబట్టి ఆయన తప్పకుండా తన యొక్క జనాంగాన్ని బాగు చేసుకోవటానికి ఏదో ఒక కార్యము పెట్టి, మనిషి కోరుకొని బాధించబడే ఒక కార్యాన్ని పెట్టి ఆయన తర్వాత వారిని ఇటువైపు మరల్చుకుంటాడు. ఆ యొక్క కార్యం బట్టి కూడా గుర్తించకుండా, దేవుని యొక్క రాజ్యం వైపు చూడకుండా, ఇది మాకే వచ్చింది, మా కర్మ ఇంతే, మేము ఇంతే అని అనుకున్నారంటే వాళ్ళు తప్పకుండా అలాంటి బలహీనతలతోనే మరణిస్తారు. తర్వాత వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. దేవుడు మనకు ఇచ్చే మన యొక్క ప్రయాణంలో మనకిచ్చే పోరాటం ప్రతిదీ కూడా అనుభవించేటట్లుగా ఉండాలి. అది ప్రతిదీ కూడా అనుభవం అంటే అది. క్రైస్తవుడితో ఎన్ని ప్రయాణిస్తూ ఉంటాయి, దాని ద్వారా మనం అనుభవాలు మనము నేర్చుకోగలం. రండి వాక్యంలోనికి. నిర్గమకాండము కూర్చో. నిర్గమకాండము 5వ అధ్యాయము. ఇది మనము ఒక మాట ఇది చూసుకుందాం ముందు. 5వ అధ్యాయము 17వ వచనం. నిర్గమకాండము 5:17 చదవండి అందరూ. అందుకతడు మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మరలా ఇంకోసారి. అందుకతడు మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. ప్రభు వారి సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ కూడా. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన వాడా, మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి అతి ఉన్నతమైన ఘనమైన నామములో నా తండ్రినైనా ఈ యొక్క 2025 సంవత్సరము
నవంబరు మాసము మొదటి ప్రభువు దినము మాకిచ్చారు ఇలాంటి ఆధిక్యత. నీ యొక్క మందిరావరణంలో చేరి నిన్ను ఆరాధించగల, నిన్ను సేవించగల, నీ సన్నిధానంలో పాటలు పాడుకోగల, వాయిద్యాలు కూడా వాయించుకోగల మరి మా తండ్రి ఇలాంటి ఆధిక్యత ధన్యతను మా యొక్క జీవితాల్లో మీరు ఇస్తూ వచ్చారు. ఘనమైన వాడా, నీవు మహోన్నతుడవు. అలనాటి మరి మా తండ్రి అనాది కాలమైన నీ యొక్క సంకల్పాన్ని మా యొక్క జీవితాలలో ఈ రీతిగా నెరవేర్చటానికి అయ్యా మరి మా తండ్రినైనా నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి ద్వారా మా యొక్క పాప శాపములు సమస్తమును కూడా శుద్ధిపరిచి ఈ రీతిగా నీ యొక్క మందిరంలో సహవాసము పాలిభాగస్తులుగా ఉండటానికి, ఆ రీతిగా నీ యొక్క రాజ్యాన్ని ధృవీకరించుకోవటానికి మా యొక్క జీవితాలు ఇచ్చిన ఆధిక్యత కొరకు వందనాలు. ఘనమైన వాడా, చేరి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకా రాగల వారు కొందరు ప్రయాణాల్లో ఉన్నారు, వారిని కూడా మీరు తీసుకుని రండి. ఈ యొక్క మందిరం నుండి పరిచర్యకు వెళ్ళిన సహోదరుడు ఆనంద్ ఇమ్మాన్యుయల్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. అతన్ని, అతని యొక్క కుటుంబాన్ని మీరు మరి మా తండ్రి అతనిని మీరు నీ యొక్క ఇష్టమైన పాత్రగా నోటి బోరుగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ హెబ్రోను ద్వారా ఆయా సంఘాలకు ప్రపంచమంతా కూడా వెళ్ళిన పరిచారకులు, సేవకులు, దైవజనులు బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ కరెంటును, వాతావరణాన్ని నీ యొక్క స్వాధీనానికి అప్పగిస్తున్నా. అయ్యా, ఇక్కడ ఏదన్నా కరెంటుకి సంబంధించి ఏదైనా కానీ సమస్య, ఒక కష్టం వచ్చినప్పుడు నా తండ్రినైనా ఇక్కడ నా పక్కన ఉంచిన తెలివిగల యవ్వనస్తులను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. ముఖ్యంగా నీ యొక్క కార్యానికి ఏ యొక్క ఆటంకం రాకుండా సాతానుడైన వాడు ఆ రీతిగా చొరబడకుండా ఒక విజయం సాధించిన ఇలా యవ్వనస్తులు, యువకులను మీరు నుంచోబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని, దీవించమని మా రక్షకుడు క్రీస్తు యేసు వారి నామంలో ప్రార్థించి స్తోత్రించి అతి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చూడండి, ఈ మాటలో ఫరో చక్రవర్తి, ఇక్కడ మోషే, అహరోనుని ఉంచుదాం, మిరియామును ఉంచుదాం. అట్లా ఫరో చక్రవర్తి, ఆయన ఐగుప్తు చక్రవర్తి. ఇక్కడ మోషే అంటే ఇశ్రాయేలీయులను విడిపించటానికి, దాసత్వంలో నుంచి ఐగుప్తు నుంచి బయటికి రప్పించటానికి దేవుడైన యెహోవా తాను ఇష్టంగా ఈ యొక్క మోషేను ఐగుప్తులోనికి పంపించి ఉన్నాడు. ఇక్కడ ఫరో, ఇక్కడ మోషే, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం. ఇప్పుడు మోషే ఫరోతో చెప్పిన మాట ఏంటంటే, మేము మా దేవుణ్ణి ఆరాధించుకుంటాం, మేము మా దేవుణ్ణి సేవించుకుంటాం. మా దేవుని యొక్క జనాంగం, ఇశ్రాయేలు జనాంగము ఇక్కడ దాసత్వంలో, బానిసత్వంలో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు. వారిని విడిపించుకోవటానికి నా యొక్క దేవుడైన యెహోవా మాటను బట్టి, ఆయన ఇచ్చిన ఆజ్ఞను బట్టి నేను ఇక్కడికి వచ్చాను అని ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫరో వెంటనే అంతవరకు కూడా పనులకి పాటలకు అలవాటు అయ్యాడు కదా, పనులు పాటలు చేయించుకోవటం, చక్కగా ఆయన సింహాసనం మీద కూర్చోవటం, ఐగుప్తీయులు అందరూ చక్కగా కూర్చోవటం, ఇశ్రాయేలు జనాంగంతో మొత్తము కూడా వాళ్ళు పనులు, ఇళ్ళు కట్టించుకోవటం, పొలాలు నాటించుకోవటం, ఇంకేమేం పనులు, సమస్తమైన పనులు కూడా చేయించుకుంటూ వాళ్ళని దాసత్వంలో ఉంచారు. అంటే ఒక బానిసలుగా చూస్తూ ఉన్నారు. బానిస అయిన వాడికి స్వతంత్రం అనేది ఉండదు. గుర్తుంచుకోండి, మొదట బానిస అయిన వాడికి స్వతంత్రము ఉండదు. ఏ పని కూడా చేయటానికి అధికారం అక్కడ లేదు. వాళ్ళు చేయమన్న పని చేయాలి, వాళ్ళు నుంచోమంటే నుంచోవాలి, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి. ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో ఉండాలి, ఆ రీతి. అయితే ఇప్పుడు ఇక్కడ వెళ్ళి అడుగుతూ ఉంటే ఇశ్రాయేలు జనాంగం కూడా వాళ్ళ యొక్క దేవుడు ఎవరో వాళ్ళు కూడా గుర్తించిన వారుగా వారి యొక్క మా దేవుడు యెహోవా, మా దేవుడు ఎవరో యెహోవా, ఆయన సృష్టికర్త. ఒక మాట మనం గుర్తుంచుకుందాం, నోవహు అబ్రహాము కాలాల్లో దేవుడు యెహోవాగా ప్రత్యక్షపరచబడల. ఆయన యొక్క స్వరం ఆయన మాట్లాడుతూ వచ్చాడు, కానీ నేను దేవుడై ఉన్నా, నేను యెహోవానై ఉన్నానని ఆయన ప్రత్యక్షపరచబడలేదు వాళ్ళిద్దరి యొక్క కాలంలో. ఇప్పుడు
తాను వీరి దేవుడైన యెహోవానని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, చెబుతున్నాడు ఇక్కడ. మా దేవుడైన యెహోవాను మేము ఆరాధించడానికి మేము వెళుతున్నాం, వెళ్ళాలి. ఇశ్రాయేలు జనాంగము మేమందరం వెళ్ళాలి. ఎందుకంటే మా దేవుడు మేము ఆరాధించుకుంటాం, మీరు ఆరాధించుకోవట్లా. మీకున్న విగ్రహాలు అవన్నీ కూడా మీరు ఆరాధించుకోవట్లా. మా దేవుడు సజీవుడైన దేవుడు, మా దేవుడు ఎవరో గుర్తించాం, మా దేవుడు ఎవరో గుర్తుపట్టాం, మా దేవుడు తెలియక ఇంతకాలం కూడా నీ యొక్క ఆధిపత్యంలో ఉన్నాం. ఇప్పుడు మేము మా యొక్క దేవుడు, మా సృష్టికర్త, ఆ సృష్టికర్త అధికారంలోనికి వెళ్ళాలనుకుంటున్నాం. పనులు పాటలు చేయించుకోవటానికి అలవాటు అయిన వాడు ఏమంటాడు వీళ్ళని, ఇశ్రాయేలు జనాంగాన్ని? మీరు సోమరులు. ఏమంటున్నాడు? మీరు సోమరులంట, అంటే లేజీ పీపుల్. మీరు లేజీ ప్రజలు, అంటే సోమరితనంతో నిండిపోయిన ప్రజలు. పని చేయటం మీకు చేత కాదు, ఒళ్ళు ఉంచటం మీకు చేత కాదు, పని నుండి తప్పించుకోవటానికి మీరు అందుకని వెళుతూ ఉన్నారు అంటూ ఉన్నాడు. పని నుండి తప్పించుకోవటానికి మీరు వెళుతున్నారు అనేసి వీళ్ళని గదమాయిస్తున్నాడు. అతని అధికారం చూపిస్తూ ఉన్నాడు అతను. మీరు సోమరులు, మీరు అందరూ కూడా సోమరులు. చూడండి, క్రైస్తవులు వీళ్ళు దేవుణ్ణి ఆరాధించుకునే జనాంగము సోమరులు అనిపించుకున్నారు అక్కడ వాళ్ళు. ఎందుకు అనిపించుకున్నారు? సాతానుడి యొక్క చెప్పిన పనులన్నిటికీ కూడా, సాతానుడి యొక్క పనులకి, వాడు చెప్పిన పని అన్నిటికీ కూడా వీడి లోబడి వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని కూడా దారబోసి ఇప్పుడు మేము బయటికి వెళ్తామంటే వాళ్ళు ఏమనిపించుకున్నారు? సోమరులు అనిపించుకున్నారు. అంటే సాతానుడికి వీళ్ళు స్వతంత్రులుగా బతకడం ఇష్టము లేదు, ఏదో ఒక రీతిగా అడ్డుకోవాలి. ఆ పైకి వెళ్తే మనం ఈ యొక్క వచనం పైన ఎన్ని బెదిరింపులుగా దిగాడంటే, ఐగుప్తు అధికారులను ఇశ్రాయేలీ జనాంగం మీద అధికారులుగా ఆధిపత్యం చెలాయించడానికి నియమించిన ఆ జనాంగాన్ని అందరినీ కూడా పిలిచి ఏమంటున్నాడంటే, వీళ్ళకి మీరు ఇంతకుముందు ఇటుకలు కాల్చడానికి గడ్డి ఇచ్చారు కదా, ఇటుకలు కాల్చడానికి గడ్డి మీరు ఇచ్చారు కదా, ఇప్పుడు గడ్డి మీరు ఇవ్వకండి, గడ్డిని కూడా వాళ్ళనే తెచ్చుకోమనండి, గడ్డిని కూడా వాళ్ళనే పట్టుకొచ్చుకోమనండి. వాళ్ళ యొక్క పొలం పనుల్లో కూడా వాళ్ళు మనకి పని చేస్తూ ఉన్నారు కదా ఊడిగం, ఆ యొక్క పనుల్లో కూడా మీరు ఎవరు కూడా సహాయం చేయకండి. ఇలాంటివి అనమాట. అంటే ఇటువంటి బెదిరింపులకు దిగాడు సాతానుడైన వాడు. అంతే, సాతానుడైన వాడు. ఇలాంటిది చూడండి, ఒక సహోదరి, ఆమె రామ్నగర్లో ఒక ఆమె ఉన్నారు, పెద్ద ఆమె సహోదరి. ఆమె దీని గురించి ఒకసారి మాట్లాడుతూ, అంటే ఒక సాతానుడి యొక్క బెదిరింపులు అనేవి ఎలాగుంటాయో, సాతానుడి యొక్క దాష్టికం అనేది ఎలాగుంటుందో ఆమె ఒకరోజు మేము అక్కడ మీటింగ్స్ పెట్టుకునేప్పుడు ఆ సహోదరి రెబుక ఆమె ఎలా చెప్పుకుంటూ వచ్చారంటే, ఒక అక్క తమ్ముళ్ళు ఉన్నారంట, దీక్ష దినుల్లాగా అక్క తమ్ముళ్ళు. వాళ్ళిద్దరూ ఒకరోజు బంతి ఆట ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఆ వీళ్ళ యొక్క తల్లి కోళ్లను పెంచుతూ ఉంది. కొన్ని కోళ్లను పెంచుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా బంతి ఆట ఆడుకుంటూ ఉన్నప్పుడు బంతి వేగంగా విసిరి కొట్టేసరికి ఒక కోడికి తగిలి చనిపోయిందంట. జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? మీ ఆరాధనలో చూస్తా. ఒక కోడికి బంతి బలంగా తగిలి చనిపోయిందంట. ఈ పిల్లలిద్దరు కూడా బంతి కొట్టింది ఎవరో దీనులు, బంతి కొట్టింది ఎవరో తమ్ముడు, వాడు బొడ్డోడు. కాబట్టి వాడు అన్నాడు వీళ్ళక్క, అయ్యోయో అమ్మేం చేస్తా ఈడన్నాడు, అక్క నువ్వు ఇది మాత్రం బంతి నేను కొట్టానని చెప్పకే, కోడి ఏమైందంటే ఎటు పోయిందని చెప్పవి, బంతి తగిలి చనిపోయిందని చెప్పొద్దు నువ్వు అమ్మతో అని 100 సార్లు అనేసరికి వాడు 100 సార్లు అనేసరికి ఈమెలో సాతానుడైన వాడిది రాహా, ఈడి లూప్ హోల్ ఇక్కడ ఉంది. ఇది నేను ఇప్పుడు చెబుతానని బెదిరిస్తా. ఎట్లా అంట? చెబుతానని బెదిరిస్తా. అట్లాగే నేను నా పనులు పాటలన్నీ కూడా చేయించుకుంటా వాడితో. ఇక నేను చక్కగా ఏ పని కూడా చేయకుండా హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నీళ్ళు పట్టరా, అరే అది తీసుకురా, అరే ఇది చేయి, ఈమె మాత్రం హాయిగా కూర్చొని
అట్లా పనులన్నీ కూడా చేయించుకుంటూ ఉంది. రోజులు గడుస్తూ ఉన్నాయి, మాసాలు గడుస్తూ ఉన్నాయి. ఈ సాతానులు ఈ పిల్లలో మార్పు రావట్లా, ప్రతిరోజు బెదిరిస్తూనే ఉంది. ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, మన దేవుడిని మనం ఆరాధించడం, దేవుడిని సేవించడం చేస్తూ ఉన్నావు కదా, మన దేవుడు ఏ పాపినైనా ఎంతటి వాడినైనా క్షమిస్తాడా? వాళ్ళ అమ్మని అడిగాడంట. క్షమిస్తాడమ్మా, క్షమిస్తాడరా అని అందంట. అవునా, క్షమిస్తాడా? అవును, క్షమిస్తాడు. అంటే ఇప్పుడు నేను ఏ తప్పు చేసినా కానీ క్షమిస్తాడయ్యా, నువ్వు ఏ తప్పు చేసినా కానీ క్షమిస్తాడు అని అనగానే వీడు వాళ్ళ అమ్మతో అనంట, అమ్మ, ఒక కోడి మేము ఒక 4 మాసాల క్రితం బంతాట ఆడుకుంటూ ఉంటుంటే నేను బలంగా విసిరేసినందుకు ఒక కోడికి తగిలి అది చనిపోయింది. అది నేను నీతో చెబితే నువ్వు నన్ను ఎక్కడ దండిస్తావేమని ఇదిగో అక్కతో నేను చెప్పాను. ఆ 4 మాసాలు కూడా అది ఒక్కటి పెట్టి నేను ఏదన్నా పని చెప్పితే, అమ్మా తమ్ముడు కోడి అని అంటుంది. ఏమంటుంది? అమ్మా తమ్ముడు కోడి. కాబట్టి నేను పని చేస్తూ ఉన్నా, భయపడిపోయి నేను పని చేస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నా, కోడిని చంపింది అది నేనే. చక్కగా తల్లి ఆ పిల్లోని ఇట్లా పడుకు, పోన్లే నాన్న, నువ్వు ఆ రోజే చెప్పాల్సింది కదా, ఎందుకు ఇంతకాలం చెబుతున్నావు? ఇంతకాలానికి 4 మాసాలకి ఏమి ఆటంకమైంది నీకేమి శ్రమ వచ్చిందంటే ఇదిగో అని చక్కగా కూర్చుని అధికారం చెలాయిస్తుంది. వాళ్ళ అమ్మని చూడకుండా తమ్ముడు అది తీసుకురాని అరుస్తూ ఉంది. పిల్లోని దగ్గరికి తీసుకొచ్చి జుట్టు పట్టుకుని తన్ని ఒక 4, నువ్వు సాతానువి, నీవు దాసత్వంలో ఉన్నదానివి, కాబట్టి నువ్వు ఒకళ్ళ స్వతంత్రాన్ని పాడు చేసావు నువ్వు. కాబట్టి ఇక్కడి నుంచి నీ తమ్ముడు దాసుడు కాడు, ఎవడో స్వతంత్రుడు. నీ దగ్గర ఇప్పుడు అణిగి ఉండవలసిన అవసరం లేదు. సాతానుడి యొక్క దాష్టిక్యం ఇలాగుంటుందండి. అందుకని ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి సహోదరుడు భక్త సింగ్ అనేవాడు. కర్మేలు ప్రార్థనా మందిరంలో ఆయన విజయవాడలో చిన్న మాట మాట్లాడుతూ ప్రతీది కూడా ఏ చిన్న తప్పిదమన్నా ఆ రాత్రి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే, దేవుని దగ్గర నువ్వు అంగీకరిస్తే, ఎవరి పట్ల నువ్వు తప్పిదం జరిగిస్తూ వచ్చావో వాళ్ళ దగ్గర నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను తప్పకుండా నిన్ను క్షమించేవాడిగా ఉంటాడు, నన్ను. లేకపోతే సాతానుడు ఇలాంటి అన్నమాట బెదిరింపులుగా దిగుంది. లోకమంతా కూడా అదే. ఇప్పుడు సాతానుడు ఇటువంటి బెదిరింపులకే మొత్తము, ఇలాంటి బెదిరింపుల్లోనే సాతానుడి యొక్క చేతుల్లోకి కొద్దిగా ప్రయాణిస్తే ఇక అది ఏం చేసింది, మొత్తం కూడా గుప్పిట్లోకి లాక్కుంది. అది ఆ స్థితి కాదు ఇప్పుడు కూడా. మా నిజమైన దేవుణ్ణి మేము ఆరాధించుకుంటానికి బయటికి వెళ్తాం. మేము సెలవివ్వండి మీరు మర్యాదగానే అడిగారు. చాలా చక్కగా ఇంతకాలం మరి స్థలం ఇచ్చాడు కదా, ఇంతకాలం మరి అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఇచ్చిన జీతం, మీరు ఇచ్చే జీతభత్యాలు వాళ్ళ యొక్క నేల మీద ఉన్నారు కదా, భూభాగం మీద, అందుకని మేము ఆరాధించుకుంటానికి వెళ్తాం. గౌరవంగానే అడిగారు, మర్యాదపూర్వకంగానే అడిగారు. ఈ సాతానుడు అన్నవాడికి వీడు ఎలాంటోడు, వీడికి మర్యాదలు గిర్యాదలు ఇవన్నీ కూడా పట్టవు. ఇంకొద్దిగా అన్నమాట బెదిరించడానికి చూశాడు. ఏమన్నాడు ఈ జనాంగాల్ని, మీరు సోమరులు. మరలా ఏమన్నాడు, రెండోసారి కూడా చెప్పాడు. అంటే పడగొట్టడానికి, కూర్చోబెట్టడానికి, ముందుకు ప్రయాణించకుండా వెనుక అడుగు వేయటానికి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో కూర్చుండబెట్టడానికి సాతానుడి యొక్క పన్నాగం. గుర్తుంచుకోండి, సాతానుడి యొక్క పన్నాగం. ఇప్పుడు ఇశ్రాయేలీయులను ఈ యొక్క ఫరో చక్రవర్తి ఏమన్నాడు, సోమరులు అన్నాడు. మరి మేము సోమరులం కాదని నిరూపించుకోవాలి కదా. మరి వాళ్ళు ఇప్పుడు అక్కడ కూర్చున్నారనుకో, సరేలే మమ్మల్ని ఈయన పోషించాడు, మాకు ఈయనంతా కూడా పెట్టాడు, మంచి ఆహారం తిన్నాం కదా, భుజించాం కదా మేము అని చెప్పి ఈ రీతిగా అనుకుని వాళ్ళు ఆ స్థలంలో కూర్చున్నారనుకో, వాళ్ళు ఎలా ఉంటారు, సోమరులుగానే ఉంటారు. ఆ సింహాసనం మీద కూర్చున్న సాతానుడు ఏం చేస్తాడు, సంతోషించి గొంతులేస్తాడా, అమ్మయ్య నా బెదిరింపులకు లోపడ్డాడని. స్వతంత్రం పొందుకోవాలంటే, ఇప్పుడు వీళ్ళు స్వతంత్రులు కావాలంటే ఏం చేయాలి, ఐగుప్తులో కూర్చోవాలా, బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళిపోవాలి, ఉండొద్దు ఇక అక్కడ, ఐగుప్తులో ఉండొద్దు, బయటికి వెళ్ళాలి.
సరే, సోమరులు వెనుక తీశాడు. ఎన్నెన్నో కార్యాల తర్వాత వీళ్ళకి ఇటుకలు కాల్చడానికి ఇంతవరకు మీరు గడ్డి ఇచ్చారు కదా, ఈ రోజు నుంచి గడ్డి కూడా ఇవ్వద్దు, వాళ్ళకి వాళ్ళే పట్టుకొచ్చుకోవాలి గడ్డి. ఇంకొకటి, ఇటుకల లెక్క మొదట ఎన్ని తయారు చేశారు, ఇప్పుడు కూడా అన్నీ తయారు చేయాలి, గడ్డి కూడా వాళ్ళే పట్టుకొచ్చుకోవాలి, లెక్కలో ఒకటి కూడా తప్పు రావద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ ఫరో ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క మనసులు తర్జన భర్జన పడతా ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఈ రీతిగా బెదిరిస్తూ ఉన్నాడు. మోషే దేవుని సహాయం అడిగాడు. అప్పుడు ఇక మోషే ద్వారా అహరోను చేతిలోని కర్ర నువ్వు తీసుకో, తర్వాత నువ్వు అద్భుతాలు సమస్తాన్ని కూడా జరిగించాడు. సరే, అద్భుతాలు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము అద్భుతాలు కాంచారు. ఫరో చక్రవర్తి కూడా చూశాడు. తర్వాత ఫరో యొక్క ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా అది చేశారు ఆ కార్యాలు. కానీ పై చేయి ఎవరిదయ్యింది? యెహోవా కార్యమే అక్కడ పై చేయి అయింది. సమస్తమైన విషయాలలో యెహోవా కార్యమే పై చేయి అయింది. ఎన్నో అద్భుతాలు చూసి మోషే ద్వారా జరిగించి ఇశ్రాయేలు జనాంగం బయటకు వచ్చేసారు. ఆ తర్వాత మొత్తము కూడా ఎంత అతనిలో ఉన్న అయిష్టత, తన యొక్క ఐగుప్తు జనాంగం అందరూ కూడా అయిష్టతతో, అయ్యో వాళ్ళని ఎందుకు పోనించావయ్యా, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం పనులన్నీ కూడా చేసుకోవాలా, ఈ పనులన్నీ కూడా అన్నమాట మేము చేయాలా ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు, కాబట్టి ఏంటయ్యా ఎలాగయ్యా వాళ్ళని తీసుకొద్దాం. మరలా వీళ్ళు వెంటాడుతూనే ఉన్నారు ఇశ్రాయేలు జనాంగాన్ని. సరే, అది అట్లా ఉంచుదాం, అది తెలుసు కదా మనందరికీ. ఐగుప్తీయులు కూడా గుర్రాలు వేసుకుని, రథాలు వేసుకుని, ఏనుగుల మీద యుద్ధ సామగ్రి వేసుకుని, సమస్తాన్ని కూడా వేసుకుని వాళ్ళని చంపాలని మంచి గుర్రాల మీద ప్రయాణించారు. వేలాది మంది వాళ్ళని చంపాలని. సరే, వచ్చారు. వీళ్ళు సోమరులైన వారు బయటకు వచ్చారు కదా. ఆ తర్వాత చూడండి ఇశ్రాయేలీయుల గురించిన సాక్ష్యం ఎలా ఉంది చూడండి నాన్న. ఇప్పుడు కీర్తనలు 105, కీర్తనలు 105:38. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు. చూడండి ఎంత ఇదండి, కూర్చుండబెట్టడానికి ఎంతో వాడి 1,00,000 నాటకాలు ఆడాడు ఫరో. వీళ్ళని కృంగదీయాలని, కృషింపజేయాలని, సమస్తాన్ని కూడా కూర్చోబెట్టడానికి, వాళ్ళని ముందుకు వెళ్లకుండా బంధించడానికి అది చూశాడు. ముందు వెనకల ఆవరించాడు సాతానుడైన వాడు. ఇప్పుడు దేవుని యొక్క ఐగుప్తీయుల పట్ల దేవుని యొక్క మహాకార్యాలు ఏమైనాయి? తన యొక్క జనాంగం పట్ల దేవునికి ఉన్న ప్రమాణాలు, దేవునికి ఉన్న ప్రణాళికలు ఎంత ముందు కన్నగానే అవి తీసుకెళ్తాయి. ఎవరు బంధిస్తూ ఉన్నాడో, ఎవరు హెచ్చరిస్తూ ఉన్నాడో, ఎవరు సోమరులు మీరు అది ఇదని తోలనాడుతూ ఉన్నాడో ఆ దేశంలో ఆ ప్రజలలో గొప్ప కలవరం పుట్టింది. గొప్ప కలవరం. యవ్వనులు, పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా రాలిపోతూ ఉన్నారు. నీళ్లు పాడవుతూ ఉన్నాయి, సమస్త స్థలం పాడవుతూ ఉంది. ఇది ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క జనాంగం నాశనమైపోతూ ఉన్నారు. పంటలు ఎండిపోతూ ఉన్నాయి, మిడతలు, కప్పలు, ఏంటిది అంతే, ఇది రక్తవర్ణం అవుతున్నాయి నీళ్లు. ఐగుప్తీయులు అంతవరకు కూడా అనుభవించిన ఆ యొక్క సంపద, ఐగుప్తీయులు అంతవరకు కూడా పొందుకున్న సంతోషము ప్రతిదీ కూడా కోల్పోతూ ఉన్నారు. ఇదంతా కూడా కోల్పోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కోల్పోతూ ఉన్నప్పుడు, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంట, వారి వలన ఏమొచ్చిందంట, ఇప్పుడు ఐగుప్తీయులకు భయము పుట్టిందంట. చూడండి, భయము పుట్టిందంట. ఇది ఇశ్రాయేలీయుల ద్వారా భయం వచ్చిందా వాళ్ళకు? ఇశ్రాయేలీయులలో ఉన్న సృష్టికర్త అయిన మన దేవుడైన యెహోవా ద్వారా వారికి ఏమొచ్చిందంట? భయం వచ్చిందంట. చూడండి, నీవు నేను గొప్పవాళ్ళం కాదయ్యా, నీవు నేను కూడా మనం ఏదో గనులమో గొప్పవారం అనుకుంటావేమో. నీలో ప్రభువు లేనప్పుడు, నీలో దేవుడు నివాసం చేయనప్పుడు నీవు నిజంగా బలహీనుడవే, బలహీనురాలివే. ఏమి కూడా చేయలేము, అడుగు ముందుకేయలేము.
నడవలేము, ప్రయాణించలేము, ఏది కూడా పొందుకోలేము. మనకు దేవుడు కావాలి, మనకు దేవుడు కావాలి, మనకు దేవుడు ఉండాలి. ఆ దేవుడు ఇప్పుడు బలహీన పడిపోతున్న ఇశ్రాయేలు జనాంగాలకి, ఎటూ తేల్చుకోలేని ఇశ్రాయేలు జనాంగానికి నీతి సూర్యుడైన ఆ దేవుడు ఉదయించి ఆయన తన యొక్క ప్రతాపాన్ని ఆ యొక్క విరోధమైన జనాంగం మీద చూపించేసరికి ఏమొచ్చిందంట? ఇప్పుడు వారికి భయం వచ్చిందంట. ఆ తర్వాత ఏమనుంది? వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. చూడండి, వీళ్ళను ఉంచండి, వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టండి, గడ్డి ఇవ్వద్దు. ఇంతకుముందు గడ్డి ఇచ్చాం ఇటుకలు కాల్చడానికి, ఇప్పుడు ఆ గడ్డి కూడా ఇవ్వద్దు. ఇప్పుడు గడ్డి కూడా పట్టుకొచ్చి లెక్క మాత్రం అదే ఉండాలి, తగ్గొద్దు. తగ్గిందంటే జాగ్రత్త, కబడ్దార్. పొలము పంటలు మా యొక్క పనులన్నీ కూడా ఏదైనా తగ్గుదల కనిపించిందంటే జాగ్రత్త, హెచ్చరింపులు. ఇలాంటి వీళ్ళని కూర్చోబెట్టడానికి వాళ్ళు మొత్తం కూడా సోమరులు. అది అంటే సోమరన్ని ఇప్పుడు ఒకడిని అన్నాను అనుకో, ఇప్పుడు నేనున్నా ఒకడిని సోమరి అన్నాను అనుకో. ఇప్పుడు మహేంద్ర ఉన్నాడు, చిన్న మహేంద్ర. సోమరి అని 100 సార్లు అంటే వాడు ఏమనుకుంటాడు? సోమరిలాగా ఉండాలనుకుంటాడా, బాగోవాలనుకుంటాడా? బాగోవాలనుకుంటాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా ఇటు ఈడనుకున్నాడు సోమరి 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 అని 100 సార్లు ఇక్కడ పిలుస్తూ ఉంటుంటే వీళ్ళు ఇక్కడ చతికిల పడతారు అనుకున్నాడు. కానీ వాళ్ళ దేవుడు కూర్చుండబెడతాడా? వాళ్ళ దేవుడు ఈ రాజ్యంలో ఉండండి అని అంటాడా? అనడు. ఆయన సోమరులుగా ఒప్పుకోడు. దేవుడు నీతి గల జనాంగం. ఆయన యొక్క రక్తంలో ఎవరైతే శుద్ధీకరించబడ్డారో ఆ జనాంగం కూడా నీతి గల రక్తం, ఆ యొక్క నీతిమంతులుగా చక్కగా దేవుని కొరకు ఉత్సాహం చూపే ఒక పోరాట యోధులుగా వారిని అలా కోరుకుంటాడు. కానీ ఈ రీతిగా కోరుకోడు కదా ఆయన. ఎంతో చేశారు. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంట? ఆ జనాల్ని ఆపాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారంట? వాళ్ళంట బయలు వెళ్ళాక ఏమనుకున్నారంట? వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు అది వీళ్ళ వల్ల మాకు ఆటంకంగా ఉంది బాబోయ్, వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడో, వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడో. మేము చేసిన విరోధం, ఫరో చేసిన ఒక విరోధమైన కార్యానికి మా హృదయాలు కూడా పాడు చేశాడు. కానీ వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు. మా మంత్రగాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ విజయం ఎవరికి వస్తుంది? ఇశ్రాయేల్ జనాంగానికి వస్తుంది. అమ్మో ఆ దేవుడు ఎంత గొప్పవాడు, అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే ఇక చెల్లదు, వీళ్ళతో మాకు పొత్తు ఉండదు. అయ్యే బాబు మీరు వెళ్ళండి అయినా. వాళ్ళు వెళ్తూ ఉండగా మూటాముళ్ళు సర్దుకొని ఐగుప్తు దాటి బయటికి వెళ్తూ ఉండగా గంతులు వేసారు. వాళ్ళందరూ కూడా సంతోషించారు. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన వారలారా, ఒక క్రైస్తవుడు లోకములో దేవుణ్ణి పట్టుకుని దేవుని ద్వారా ప్రయాణించే మనము అందరము కూడా మనలో ఉన్న దేవుడు ఇప్పుడు జనాలు ఏమనుకోవాలంటే మనలో ఉన్న క్రీస్తుని బట్టి ఆ యొక్క క్రీస్తు మాకు కావాలని ఐగుప్తులు అనుకోవాలి, లోకస్తులు అనుకోవాలి. లేకపోతే బాబోయ్ ఇటువంటి స్ట్రిక్టా, ఇలాగా దేవుడు అంటే బాబోయ్ ఇంట్లాగా, అమ్మో ఇటువంటి మంచి కార్యాలు మేము పాటించలేమన్న వాళ్ళు దూరం అన్నగానే అవుతారు. దగ్గర అన్నా అవుతారు, దూరం అన్నా అవుతారు. దగ్గర అవ్వకుండా దూరం అవ్వకుండా చక్కగా వచ్చి నీకు క్లోజ్గా ఏమయ్యా బాగున్నావా, బాగున్నావా, ఏ ఆంటీ బాగున్నావని భుజమే చేయడం లోకంలో వేసాడు. ఖచ్చితంగా వాడిని గురించి ఆలోచిస్తున్నది ఏంటంటే నీవు అన్యుడుగా, నీవు అన్యురాలుగా, అంటే వాడిలో ఉన్న దాసత్వానికి సంబంధించిన క్రియలు నీలో కూడా ఉన్నట్టుగా వాడు ఆ రీతిగా నిన్ను గమనించాడు. అందుకని ప్రతిసారి కూడా నీ యొక్క జీవితం పరిశుద్ధపరచుకోవటం, దేవుని యందు యథార్థత కలిగి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగరూకులుగా ఉండేటట్లుగా మనము చూసుకోవటం, వాక్యమని ఉదకంతో ప్రతిసారి కూడా శుద్ధిపరచుకోవటం ఇలాంటివన్నీ కూడా ఉండాలి మన యొక్క జీవితాల్లో. దేవుని యొక్క మందిరానికి రావటం, దేవుని యొక్క మందిరంలో చక్కగా ఆరాధనకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యాన్ని కూడా మనం చేయటము. దేవుడు ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ, అంటే యథార్థతతో ఆరాధించేటట్లుగా ఉండాలి. యథార్థతతో. చూడండి ఇక్కడ యోహాను సువార్తలోనికి రండి, 4వ అధ్యాయము. యోహాను 4. యోహాను 4 చూడండి నాన్న. యోహాను 4వ అధ్యాయం. ఏంటో ముఖేష్ బయట తిరుగుతున్నావు, కూర్చో.
ఇదిగో చూడండి, యోహాను 4వ అధ్యాయము 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు. ఇప్పుడు ఇక్కడ పలుకుతున్న స్త్రీ, ఈ స్త్రీ ఎవరో? సమరయ స్త్రీ, అన్యురాలు. ఈ స్త్రీకి దేవుడు అంటే ఏదో తెలియదు. అసలు యూదులతో సమరయులు సాంగత్యం చేయరని ఇదే అధ్యాయంలో ఉంటుంది. వారికి వీరికి పొత్తు అసలు కుదరదు. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ సమరయ స్త్రీని వారి యొక్క ఊరిలోకి వచ్చిందా, బయటికి వెళ్ళిందా? వాళ్ళ యొక్క ఊరిలోకి. అది చెప్పండి అందరూ. ఆమె యొక్క ఊరిలోకి, ఆమె యొక్క ఊరిలోకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? క్రీస్తు యేసు వారు ఆమె యొక్క జీవిత చరిత్ర మొత్తము కూడా బయట వేసినాక, తనకు తాను ఈయన మెస్సియా, ఈయన తండ్రి ఒక్కగానొక్క కుమారుడైన క్రీస్తు యేసు వారు ఈయన అని ఆమె గుర్తించినాక తన యొక్క జీవితము అప్పుడు, అమ్మో ఈయనెవరో, ఈయన గొప్పవాడు, ఎందుకంటే నా యొక్క హృదయంలో ఉన్న తప్పిదాలన్నీ కూడా ఇప్పుడు ఆయన ఎక్కడేశాడు? గోప్యంగా ఉంచక బయట వేశాడు. నేనేదో మూసి పెట్టుకున్నాను అనుకున్నాను, నేనేదో గొప్పదానిగా చెలామణి అవుతున్నా, కానీ నా తప్పులన్నీ కూడా నా కళ్ళ ముందు బయట వేసి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నన్ను నేను గొప్పదానిగా కాదు, నేను ఏదో తగ్గిపోయేటట్లుగా చేశాడు, తన యొక్క పాపములు ఒప్పుకునేటట్లుగా చేశాడు. ఇప్పుడు ఆమె సమరయ స్త్రీ, ఆమె ఎవరో? సమరయ స్త్రీ. ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది? సమరయ గ్రామంలోనికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది నాన్న? సమరయ గ్రామం. అంటే ఆమె యొక్క ఊరిలోకి వచ్చి చూడండి ఎలా ఉందో. నేను చేసినవన్నీ అని ఉందా, కొన్ని అని ఉందా? చూడండి ఎంత గొప్పవాడండి దేవుడు. మనం ఎంతండి, మన యొక్క హృదయం నేను చేసే కార్యం తెలియదు, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదానిని. చూడండి ఇలాంటివన్నీ కూడా మొత్తము కూడా ఆమె ఏమంటుంది? చాలా ధైర్యంగా ఊర్లోకి వచ్చింది. ఆమె సంతోషం చూసి ఇప్పుడు కడవ భుజాన ఉంటుంది. కడవ ఎక్కడ ఉంటుంది? భుజానో చంకలోనే ఉంటుంది. ఆడవాళ్ళకి కడవ పట్టుకొస్తూ ఉంది. కడవ అక్కడ పెట్టి ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఊరంతా సందు గొంతులు కూడా పరుగులెత్తుతూ అరుస్తూ ఉంది, గట్టిగా ప్రకటిస్తూ ఉంది. నేను చేసినవన్నీ ఆలకించారు. గుడిసెల్లో ఉన్నవాళ్ళు, గుడారాల్లో ఉన్నవాళ్ళు, ఊళ్ళో వాళ్ళ యొక్క పనుల్లో ఉన్నవాళ్ళు. ఏంటి ఈమె ఆ స్త్రీ కదా, ఆ స్త్రీ కదా, ఏంటి ఈమె అరుస్తూ ఉంది? ఏమైంది? గుడిసెల్లో నుంచి బయటకు వచ్చారు, గుడారాల్లో నుంచి బయటకు వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా వీధుల్లోకి వచ్చారు. ఈమె ఎటు వెళ్తుంటే అటు వెళ్తున్నారు. ఏమైంది ఈమెకని? ఏమైందని? ఏమైంది? పిచ్చి పట్టిందా జనాలు అనుకోవచ్చు. ఏమైంది ఈమెకి పరుగులు ఎత్తుతుంది? జనాలందరూ, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి కూడారు. అప్పటికి చెయ్యి పైకెత్తింది. ఏమందయ్యా? నేను చేసినవన్నీ నాతో చెప్పేనని సాక్ష్యమిచ్చిన. చూడండి, తాను చేసిన తప్పిదాలు దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఆమెతోనే. ఆమె మనస్సు ఇప్పుడు ఎవరితో ఏకీభవించాలి? ఆయనతోనే. లోకంతోనా? ఆయనతో. చూడండి ఆరాధన, ఆయనతో ఏకీభవించాలి. ఏకీభవించిన హృదయంతో చెబుతా ఉంది, నేను చేసిన అవన్నీ నాతోనే చెప్పాడు. ఆయన దేవాది దేవుడు, తండ్రి ఒక్కగానొక్క కుమారుడు. ఆయనను గూర్చిన వాక్యము, సాక్ష్యము సమస్తం కూడా ఆ యొక్క స్త్రీలో ఉన్న సమాధానము, ఆ యొక్క స్త్రీ హృదయంలో ఉన్న సంతోషము సమస్తాన్ని కూడా అంతవరకు జీవితంలో లోకంలో ఉన్న హేళనలు, పాపములు, చీకటి సమస్తాన్ని కూడా తన యొక్క పాత రోత జీవితం అంతా కూడా విడిచిపెట్టినదిగా ఇప్పుడు క్రీస్తుని గురించిన సాక్ష్యం ప్రకటిస్తూ ఉంటుంటే ఇటువంటి స్త్రీలో ఇంత మార్పు? అవునా? అయితే ఖచ్చితంగా ఆయన దేవాది దేవుడే. ఆయన ఖచ్చితంగా
దేవాది దేవుడే ఇదిగో వైన్ షాప్ దగ్గర కూర్చునేవాడు, ఇదిగో తాగుబోతు, ఇదిగో తిరుగుబోతు, ఇటువంటి చెత్త కార్యాలు చేసేవాళ్ళు. ఇదిగో నా దేవుడు ఇట్లా అని ఒక నీతి గల ఒక మోరల్ యాక్టివిటీస్కి సంబంధించిన కార్యాలు జరిగిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఇది దేవుని పని కాక ఇంకేదో కూడా ఇది కాదు. కాబట్టి ఆమె మాటల యందు ఏం చేశారంట? అనేకులు విశ్వాసం ఉంచారంట. ఏం ఉంచారమ్మా? విశ్వాసం ఉంచారంట అనేకులు. ఆ స్త్రీ మాటను బట్టి మరి మనము మన యొక్క మాటను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క ప్రయాణము బట్టి ఎవరైనా వీళ్ళ యొక్క జీవితంలో నిజంగా దేవాది దేవుడైన క్రీస్తు యేసు వారు ఉన్నారు, ఆయన లోకానికి సజీవ బలియాగమయ్యాడు, ఆయన యొక్క శరీరమును లోకము కొరకు అర్పించాడు, నీ నా పాపముల కొరకు ఆ యొక్క శరీరమును అర్పించి ఆ యొక్క రక్తమును కార్చి ఆ యొక్క రక్తంతో మన యొక్క పాప శాప సమస్తాన్ని కూడా కడిగి వేసి మనకి విమోచన విడుదల అనుగ్రహించాడని చెయ్యి ఎత్తి ప్రకటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి సాక్ష్యం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి సాక్ష్యం దేవుడు అడుగుతూ ఉన్నాడు. మందిరంలో ఆరాధించడం కాదు, మందిరంలో ప్రార్థించడం కాదు, 4 గోడల మధ్యలో కూర్చుని దేవుడు నా ప్రార్థన ఆలకించేశాడు కాదు. నిజంగా నీవైతే నిజంగా ఆయన నాలో ఉన్న తప్పులన్నీ కూడా చూపించాడు, నాతో చెప్పాడు. ఆ మెస్సియ నిజంగా దేవుడు, నీలో ఉన్న పాపములు శాపములు సమస్తాన్ని కూడా సంస్కరించిన ఆయన, శుద్ధిపరిచిన ఆయన నిజంగా నీ దేవుడని అంటున్నావా? నిజంగా అంటున్నావా నువ్వు? ఆ మాట కూడా నిజమైన దేవుణ్ణి నిజంగా ప్రకటిస్తూ ఉన్నావా? చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనంలో ఏమని ఉంటుందో రండి. యోహాను, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు. ఇప్పుడు ఆ అమ్మాయి క్రీస్తును సత్యవంతుడిగా ముద్ర వేసిందా, అసత్యవంతుడిగా ముద్ర వేసిందా? సత్యవంతుడిగా. అంటే తాను సత్యములోనికి ప్రయాణించి సత్యములోనికి మళ్ళీ ఆయన్ని సత్యవంతుడిగా ముద్ర వేసింది. అసత్యవంతులు సత్యవంతుడిగా ముద్రించగలరా? క్రీస్తును ముద్రించలేరు, చేయలేరు. ఎందుకు? వాళ్ళలో ఏముంటుంది? అసత్యం ఉంటుంది. ముద్ర వేయగలడు. ముద్రించడం అంటే ఎట్లా? ఇదిగో క్రీస్తు సత్యవంతుడు, ఇదిగో క్రీస్తు అనదా? ముద్ర వేసేది ఎట్లా? నతానియేలు ఇప్పుడు లింగం గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన లింగం దగ్గరికి ఎంతోమంది కాగితం పట్టుకొచ్చిన, అయ్యా మాకు గొట్టాలు కావాలయ్యా, నీళ్లు కావాలయ్యా, రావాలయ్యా, కనెక్షన్లు కావాలయ్యా, సంతకం పెట్టయ్యా, ముద్ర అయ్యా అంటే ఆయన ఎట్లా చేస్తాడు? ముద్ర తీసి రంగు మీద గుద్ది కాగితం మీద అంతకంటే కూడా గట్టిగా గుద్దుతాడు. అది ముద్ర వేయటం అంటే అది. ఈ స్త్రీ ఇప్పుడు ఎలా వేసింది ముద్ర? పైకెత్తి అరుచుకుంటూ ముందు ఎక్కడ వేసుకుందా ముద్ర? నేను చేసినవన్నీ. ముద్ర ఎక్కడ వేసుకుందా చెప్పండి రా ఇట్లందరూ. నేను చేసినవన్నీ తన గుండె మీద ముద్రించుకుంది. ఆయన్ని తన గుండె లోతుల్లో నిలుపుకుంది. ఆయనను తన గుండె లోతుల్లో, తన జీవితం మార్చిన ఆయనను గుండె లోతుల్లో నిలువ పెట్టుకుంది, స్థిరపరచుకుంది. అయ్యా నువ్వు స్థిరంగా ఉండని చెబుతుంది ఇప్పుడు అందరికీ కూడా. అది ఆయన ఎక్కడున్నాడని చెబుతుంది. ఇక్కడ నేను చేసినవన్నీ తనను తాను నేను సత్యంలోనికి ప్రయాణించా, తాను ముద్రించుకుంది. ఆ తర్వాత ఇప్పుడు ముద్రిస్తూ ఉంది. ఆయన్ను ముద్రించింది. ఎలాగూ ఆయన సత్యవంతుడను సంగతిని ఆమె ముద్రించింది. చూడండి ఎలాగో ముద్రించకుండా వ్యక్తిగత సాక్ష్యం, వ్యక్తిగత ఆరాధన. దేవుని బట్టి దేవుడంటే ఆషామాషి అనుకుంటున్నావా? దేవుడంటే ఏదో ఆదివారం వచ్చి కూర్చుని వెళ్ళటం అనుకుంటున్నావా? వచ్చి కూర్చుని వెళ్ళటం కాదు, బ్యాగులో బైబిల్ వెళ్ళటం కాదు, భుజం మీద బైబిల్ కాదు, సంకలో గ్రంథం కాదు. ఈ గ్రంథము హృదయంలో ఉండాలి, హృదయంలో స్థిరపరచబడాలి, హృదయంలో ముద్రించబడాలి. అటువంటి వాడు మాత్రమే నా యొక్క విమోచకుడు, నా యొక్క సజీవుడు అని ముద్రించగలడు ఆయన్ని. ఎన్ని కార్యాలు ఉన్నాయి. అటువంటి కార్యాలలో మనందరం కూడా ప్రయాణించే వారముగా ఉంటూ అటువంటి కార్యాలతో మనందరం కూడా దేవుని కొరకు మనము ముద్రించేటట్లుగా, ముద్ర వేసేటట్లుగా ఉండాలి. జాగ్రత్త సుమ.
చివరి దినాల్లో ఉంటున్నావు. నువ్వు ఎవరిని ముద్రిస్తున్నావు? నీ యొక్క ప్రవర్తన బట్టి సాతానుడు నాలో ఉన్నాడని ముద్రిస్తున్నావా? లేకపోతే నీ యొక్క ప్రవర్తనను మార్చుకొని క్రీస్తు యేసువారు నాలో ఉన్నాడని ముద్రిస్తూ ఉన్నావా? దేని నువ్వు ముద్రిస్తూ ఉన్నావు? రండి, లేఖన భాగాల్లో 2 మాటలే చూసుకుని మనము ఆరాధనలోనికి వెళదాం. మనము రండి, లేఖన భాగాల్లో 2 మాటలు చూద్దాం. కీర్తనలు చూడండి. కీర్తనలు 64 4వ వచనం చూడండి. ఉండమ్మా, అందరూ కూడా తీయండమ్మా. చూడండి 64. ఇప్పుడు చదువమ్మా. ఏదమ్మా? 64 అమ్మా. 4 సత్యము నిమిత్తం. జాగ్రత్తగా ఆలకించండి. క్రైస్తవ్యం అంటే ఏంటో. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజము. అదిగో చూడండి ఎలాగుందో. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై ఎలాగుందో. సత్యం ఎవరు? క్రీస్తు యేసువారు. సత్యం ఎవరినానా? క్రీస్తు యేసువారు. ఏమన్నాడు ఆయన? క్రీస్తు యేసువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట్లాడుతూ, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే సమస్తం, ఇంకెవరు లేరు. అది ఏమన్నాడు ఆయన? నేనే సత్యమును. ఏమన్నాడు ఇక్కడ వాక్యము? సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజము, అంటే రక్షణ ధ్వజమునిచ్చి ఉన్నావు. ఏమిచ్చాడంటమ్మా? ధ్వజము, జయ జెండా ధ్వజము ఇచ్చి ఉన్నాడు. ఈ ధ్వజం చూడండి. ఒక పాట మన దాంట్లో హెబ్రోన్ దాంట్లో ఉంటుంది. ఆహా ఏమానందం, ఆహా ఏమానందము చెప్ప సఖ్యమా, ఆహా ఏమానందం, ఆహా ఏమానందము చెప్ప సఖ్యమా, ఆహా నా రాజాగు యేసు నా వృజినములు మన్నించి వేసేను, ఆహా నా రాజాగు యేసు నా వృజినములు మన్నించి వేసేను, ఆహా ఏమానందం, ఆహా ఏమానందం చెప్ప సఖ్య ఆనందం చెప్ప సఖ్యమా, ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదాము, ముదముతో నాడుచు కూడుచు పాడుచు ఆర్భటించేదాము, వెదకుచు వచ్చిన యేసును హృదయాన కోరి స్తుతింతుము, వెదకుచు వచ్చిన యేసు నా హృదయాన కోరి స్తుతింతుము, ఆహా ఏమానందం, ఆహా ఏమానందము చెప్ప సఖ్యమా, ఆహా ఏమానందం, ఆహా ఏమానందము చెప్ప సఖ్యమా. వాళ్ళ యొక్క హృదయాలు కడుగబడిని. చూడండి, ఆయన నీతిమంతుడైన నీ సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. నువ్వు నిజంగా నీ చేతిలో నీ యొక్క హృదయంలో రక్షణ ఉందా? ఎత్తిపట్టు అదే ఆరాధనలో ఆ రీతిగా ఆరాధించు. దేవా
నువ్వు నా పాపము నా శాపము. మగ్దలేనే మరియ ఆ సమరయ స్త్రీ ఏమంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన అన్నీ తన తప్పులు ఒప్పుకుంది, తన పాపం ఒప్పుకుంది. విలేజ్ వాళ్ళందరూ మూగారు కదా, సమరయులందరూ ఏంటబ్బా ఈమె ఏంటి గంతులని మూగారు కదా. తర్వాత వాళ్ళ మనసులు కూడా మారినాయి, ఎంతో అనేకులు రక్షణలోకి వచ్చారు. తన హృదయం మార్చుకుని ఇతరుల యొక్క హృదయాలు మార్చింది. నీలో నీ యొక్క హృదయంలో నిజంగా ధ్వజం ఉంటే, రక్షణ ధ్వజం ఉంటే, రక్షణ కేడెం ఉంటే నిజంగా నువ్వు దాన్ని ఎత్తిపట్టు, దానితో నువ్వు ఆరాధించు. దేవా, నేను పాపిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, శాపముతో పాపముతో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, నేనైతే పిలువలేదు, అడగలేదు. నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచి నువ్వు నన్ను వెదకి నా యొక్క కలువరి సిలువలో నా కొరకు బలియాగమయ్యావు. నేను నుంచోవలసిన స్థలంలో నీవు నుంచున్నావు. అవునయ్యా, ఆ యొక్క సమరయ స్త్రీని నా యొక్క గమనంలో ఉంచావు. ఇశ్రాయేలు జనాంగాన్ని సోమరులు అన్నాడు సాతానుడైన వాడు, కూర్చుండబెట్టడానికి చూశాడు. కానీ నీ యొక్క జనాంగం పట్ల నీవు చేసిన అద్భుతాన్ని బట్టి తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోవటమే మాకు చాలని వాళ్ళు సంతోషపడ్డారని నీ దాసుడి ద్వారా మాట్లాడుతూ వచ్చావు. అవునయ్యా, మరి మేము ఏ స్థితిలో ఉన్నాం? లోకంలో కూర్చుని నీతో ఉన్నామంటున్నామా? ఎలాగో మేము ఎలా మోసకరమైన స్థితికి ఉందేమో నువ్వు అంతా కూడా గమనిస్తూ వస్తున్నావు. నీ ప్రేమ గొప్పది. సమరయ స్త్రీ ప్రకటన మాకు కూడా నువ్వు మరి ఒకసారి జ్ఞాపకం చేసినందుకు నా రక్షణ అనే ధ్వజాన్ని ఎత్తిపట్టుకుని ఏది కూడా చెల్లించలేక ఈ చిన్న స్తుతి ఆరాధన క్రీస్తు యేసు వారి పేరట నీకే నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అది ఆరాధన. అలాగే రండి, నేను ఒక పాట పాడుకుందాం.